ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మేనిఫెస్టోలో పెట్టకపోయినా సూపర్ సిక్స్లో లేకపోయినా ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని వారి ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి నష్టం జరగకూడదు, కూటమి ప్రభుత్వంలో ఆటో, క్యాబు, ట్యాక్సీ డ్రైవర్లు సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేసి గత ప్రభుత్వం ఆ రంగాన్ని విస్మరించిన, ఆ రంగాన్ని మోసం చేసిన, చెప్పిన నంబర్ వాళ్ళ ఖాతాల్లో వేయకుండా కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 2,90,669 మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు వారి ఖాతాలో వేయటం జరుగుతుంది ఒకే రోజు. గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే గత ప్రభుత్వం 2,61,000 మందికి పేపర్ ప్రకటన ఇచ్చారు తప్ప వాళ్ళు వేసింది దాంట్లో సగం కూడా ఉండేటువంటి అవకాశం లేదు. అది 10,000 రూపాయలు మాత్రమే వారి ఖాతాలో వేయటం జరిగింది. ఈ రోజున 2,90,669 మందికి వేయటంతో పాటు 15,000 రూపాయలు వేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 10,000 రూపాయలు, అది కూడా మీడియాకి, సాక్షి పత్రిక ఛానల్లో ప్రచారానికి మాత్రమే ఆ నంబర్. వాస్తవంగా వారి ఖాతాల్లో పడిన చూసుకుంటే దాంట్లో సగం మందికే పడ్డాయి. ఈ రోజున 15,000 రూపాయలు పెంచి ఎక్కడ కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టకపోయినా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం వారి ఖాతాలో వేయటం జరుగుతుంది. ఇంకా ఎవరైనా వారి ఖాతాలో పడలేదు, అర్హత ఉంది అంటే గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఇచ్చారు. ఇంకా ఎవరైనా ఒకరారా మిగిలిపోయి ఉన్నా కూడా వారి ఖాతాల్లో కూడా వేయటం జరుగుతుంది. అందుకనే ఈరోజు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు ఒక పండుగ చేసుకుంటూ ఉన్నారు. మోసం చేసిన ప్రభుత్వానికి, పనిచేసేటువంటి కూటమి ప్రభుత్వానికి తేడాను కూడా ఈరోజు పేద వర్గాలు గమనిస్తూ ఉన్నాయి. చెప్పిన మాటని అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి అప్పుల రాష్ట్రాన్ని అప్పజెప్పిపోయినా చంద్రబాబు గారు ఏ విధంగా ఈ పథకాలను అమలు చేస్తున్నాడని ప్రజలే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఏ విధంగా చేయగలుగుతున్నాడు, జగన్ అప్పులు అప్పజెప్పిపోయాడు, ఆదాయం లేదు, ఆదాయం కేవలం జీతాలు, పెన్షన్లకే వడ్డీలకు సరిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేయటం, స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, ఈ దేశానికే ఒక రోల్ మోడల్ ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సు. అదేవిధంగా వారి వల్ల నష్టం జరిగింది కాబట్టి ఈరోజు 15,000 రూపాయలు ఇచ్చి కూడా ఆటో, క్యాబు, ట్యాక్సీ డ్రైవర్లను కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. సూపర్ సిక్స్ దేశానికి ఒక రోల్ మోడల్. ఎన్నికల్లోకి పోయేటువంటి ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు సూపర్ సిక్స్ పథకాలే. గతంలో ఎన్టీఆర్ కూడు గూడు గుడ్డ నినాదం ఏ విధంగానైతే రాజకీయ పార్టీలకు ఒక మేనిఫెస్టో అయిపోయిందో, సూపర్ సిక్స్ రేపు దేశానికి, ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఇదే ఒక ఉదాహరణ అవుతుంది. చంద్రబాబు గారి ఆలోచనలే దేశం మొత్తం కూడా రేపు భవిష్యత్తులో అమలు చేసేటువంటి పరిస్థితి, ఒక రోజు ముందో వెనకో దేశం మొత్తం కూడా సూపర్ సిక్స్ అమలు చేసేటువంటి పరిస్థితి భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో, దేశంలో అమలు చేసేటువంటి పరిస్థితి త్వరలో రాబోతా ఉందని తెలియజేస్తూ ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్లు, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వారి ఖాతాలో వేయటం జరుగుతుంది.